అన్నయ్య ఏమైందని అడుగు అన్నయ్యని. ఏంటన్నయ్య జ్వరం వచ్చిందే? ఏంటే జ్వరం వచ్చిందే? నీళ్ళకి వెళ్ళి ఆడుకుందామా మన ఇద్దరం? ఇంజక్షన్లు పడుతారు. అడుగు ఏంటన్నయ్య? చూసారు కదండి, అదనమాట సంగతి. మా పిల్లలకి జ్వరాలు స్టార్టింగ్లో ఉన్నప్పుడు అనమాట, ఫస్ట్ జాయ్కి వచ్చింది. తనకు వచ్చిన స్టార్టింగ్లో ఉన్నప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. వాళ్ళకి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ అట్లాగా, అంటే పెద్ద అబ్బాయికి 10 రోజులు, చిన్నోడికి ఒక వారం రోజులు. అసలు ఫుల్ జ్వరం అండి. టెంపరేచర్ అయితే 104, 102 ఇలానే ఉంటుంది. బ్లడ్ టెస్ట్లు కూడా చేపిస్తే ఈ వాతావరణం మారింది కదా, జలుబు దగ్గు వల్లే ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయితే అయిందనమాట. ఇంకా అది తగ్గిందాక కూడా అలాగే ఉంటుందని చెప్పేసి అన్నారు. అసలు పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని నేను ఇన్ని రోజులు మట్టి ఇంకా ఈ వీడియో కూడా అసలు ఎడిట్ చేయలేదు. ఇంకా నేను అసలు యూట్యూబ్నే పక్కన పెట్టాను. ఫస్ట్ పిల్లలు కదా, తర్వాత ఇంకా ఏదైనా అని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా తగ్గిపోయిన తర్వాతే మాకు ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉందండి. పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. కంపల్సరీగా వేడి వాటరే తాపించండి. చాలామంది వేడి నీళ్ళు తాపించడం అంటే ఏం చేస్తారంటే కాచి చల్లార్చి తాపిస్తూ ఉంటారు. అలా కాదు, వేడి నీళ్ళు అంటే గోరువెచ్చగా ఉండాలి. ఎప్పటికప్పుడు తాపించే ప్రతిసారి కూడా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే అప్పటికప్పుడు కొంచెం వేడి చేసన్నా కానీ ఇవ్వండి. పిల్లలకి ఇచ్చే మందులు సిరప్ల కంటే మనం ఇంట్లోనే పాటించే కొన్ని విధానాల వల్లే తొందరగా తగ్గిపోద్దండి. ఈ వేడి వాటర్ అయితే ఖచ్చితంగా తాపించండి. నేను చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళే కాగబెడతాను. మేము కూడా అయ్యే తాగుతాము. కానీ వేడి నీళ్ళు అంటే గోరువెచ్చగా కూడా వాళ్ళు తాగరని చెప్పేసి నేను పూర్తిగా చల్లారిన తర్వాతే తాపిస్తూ ఉంటాను. లేదంటే నేను వేడి నీళ్ళు తాపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అవి వద్దని మరి పక్కన పెట్టి వెళ్ళి వేరే వాటర్ తాగుతూ ఉంటారు, చల్లగా ఉన్నాయి అంటే నార్మల్ వాటర్కి అలవాటు అయ్యారు కాబట్టి. కానీ ఈ 4 రోజులు మాత్రం తప్పదు. ఈ చలికాలం తగ్గిందాక కూడా వేడి వాటర్ తాపించడమే మంచిది. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, బాలింతలు, ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ చలికాలంలోని కూలింగ్ వాటర్ తాగడం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు ఇవన్నీ బంద్ చేయడమే మంచిది. లేదంటే తినాలనుకుంటే ఎప్పుడన్నా ఒకసారే తప్ప అదే పనిగా ఉండకూడదు ఎండాకాలం లాగా. ఇంకా టిఫిన్ అయితే ఆ రోజు ఇడ్లీ వేసానండి. ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. దీనికోసం పచ్చిమిర్చి పల్లీలు కూడా వేయించేసి పక్కన పెట్టాను. పోపు కూడా పెట్టాను. వాటిలోకి మిక్సీ పట్టిన తర్వాత కలుపుతాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ పాలు కాస్తున్నాను. దీనికోసం ముందు గిన్నెలో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ బాగా మరిగించి తిప్పి పారబోస్తే మనకి పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఒకవేళ ఏమైనా విరిగిపోయే ఛాన్స్ ఉన్నా కానీ, గిన్నెకి ఏమైనా ఉప్పు కారాలు తగిలినా కానీ విరిగిపోకుండా ఉంటాయి ఇలా చేస్తే. ఆ తర్వాత పాలు పోసేసి కొంచెం క్రీమ్ అయితే అంటుకొని ఉంది, అందుకని చెప్పేసి కొన్ని వాటర్ కూడా వేసేసి అదే పాల ప్యాకెట్లోని ఆ వాటర్ కూడా వేసాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ కొబ్బరి అయితే బాగా ముదురు కొబ్బరి అండి, అందుకని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మొత్తం కూడా మిక్సీ పట్టేసి తాలింపు అయితే కలిపేసాను చట్నీలోకి. ఆ తర్వాత ఇడ్లీ కూడా అయిపోయింది కదా, ఇంకా తీసేసి పిల్లలకైతే పెట్టాను. మా హస్బెండ్కి కూడా పెట్టేసి ఇడ్లీ నేను కూడా తినేసాను అనమాట. తిన్న తర్వాత అయితే బియ్యం కొన్ని నానబెట్టి పక్కన పెట్టాను మధ్యాహ్నం రైస్ వండడానికి. ఆ తర్వాత ఇంకా పిల్లల దగ్గరే ఉన్న కొద్దిగా జోయల్కి ఇంకా ఆ రోజు టెంపరేచర్ ఎక్కువ అవుతూ ఉంది. సరే ఇంట్లో ఉన్నాయి కదా సిరప్లు అని చెప్పి ఇంకా అయ్యే వేసాను అనమాట. కంట్రోల్ అవ్వట్లేదు. అంతకుముందే అసలు వచ్చింది ఫీవరు, కానీ ఎందుకో వెంటనే తగ్గిపోయింది. ఒక్కసారి సిరప్ వేయంగానే తగ్గిపోయింది. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చింది. ఎందుకో అర్థం కాలేదు. సరే అని ఇంకా పిల్లల దగ్గరే ఉన్నాను. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత అయితే ఇదిగోండి బట్టలు ఉంటే 3 రోజుల నుంచి ఉంటున్నాయి, ఉతికి అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే మడతలు పెడుతున్నాను. ఇంకా వీళ్ళకి హెల్త్ బాగాలేకపోతే పగలంతా ఇలా పడుకుంటూనే ఉంటారండి పాపం. మామూలుగా ఉన్నప్పుడైతే నన్ను బాగా విసిగిస్తూ ఉంటారు, కానీ ఇలా బాగాలేనప్పుడు సైలెంట్గా పడుకుంటుంటే అసలే చూడలేను. నీరసంగా రోజు ఇల్లంతా సందడి చేసేవాళ్ళు ఆ వారం రోజులు మాత్రం ఎక్కడ పెట్టింది అక్కడే ఉంది, ఊడ్చినట్టే ఉంది. అసలు ఎలాగో అనిపించింది నాకైతే. పిల్లలు అల్లరి చేస్తేనే వాళ్ళ ఏజ్కి అదే అందము. మనకు కూడా అసలు బోరు కొడుతుంది కదా పిల్లలు లేకపోతే. ఒక్కసారి ఇంకా వాళ్ళతో ఉండడం అలవాటు అయిందంటే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేదంటే సైలెంట్గా పడుకున్నా హెల్త్ బాగాలేకుండా మనకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళైతే పడుకున్నారు, చాలాసేపు అలాగే పడుకున్నారు.
ఇంక ఈలోపు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా మడతలేసి ఇంకా నేను సర్దేశాను అనమాట మొత్తం కూడా. సర్దిన తర్వాత మళ్ళీ ఇల్లంతా కూడా సర్దేసి మొత్తం గదులన్నీ ఊడ్చేసి ఎత్తాను. ఇంకా బయట కూడా ఊడ్చాను. ఇంకా ఈ మధ్య వీళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, పొద్దున పూట ఊడవట్లేదు అనమాట బయట. ఇంకా నాకు కుదిరినప్పుడే మధ్యాహ్నం టైం అయినా ఊడుస్తూ ఉన్నాను. ఇంకా సిటీయే కదండి, దాదాపు అందరూ కూడా అలాగే ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు. అదే పల్లెటూరులోననుకో పొద్దున్నే ఖచ్చితంగా 6 కల్లా ఊడవాలి. ఒక విధంగా అలా పనులు చేసుకుంటేనే మనకి ఫ్రీగా ఉంటుందండి. పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకుంటే రోజంతా ఫ్రీగా ఉంటుంది మనకి. పొద్దున్నే లేగటం వల్ల మనకు బ్రెయిన్కి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా. కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు నైట్ వాళ్ళు నిద్రపోనివ్వకపోతే ఇంకా పొద్దున్నే లెగడం కష్టమే. మాకైతే ఈ ప్రాబ్లం ఫస్ట్ నుండి ఫేస్ చేసాము. జోయల్కి అయితే స్లీప్ ఇష్యూస్ కూడా ఉండేవి అప్పట్లోని. అసలు ఇంకా నైట్ అంతా అలాగే ఉండేవాళ్ళం, తెల్లవారుజామున పడుకునే వాళ్ళం అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలకి సగ్గుబియ్యం కాస్తున్నాను. మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటారో లేదో తెలియదు కదా హెల్త్ బాగాలేని మీద అని ఇంకా సగ్గుబియ్యం కాస్తున్నాను అనమాట, చలవ చేస్తుందిలే అని చెప్పేసి. దీంట్లోనే కొంచెం బెల్లం కూడా వేసాను, షుగర్ వద్దులే అని చెప్పి. కొంచెం సేమియా కూడా వేస్తున్నాను, మళ్ళీ ఒట్టి సగ్గుబియ్యం తాగుతారు లేదో అని డౌట్ వచ్చి కొంచెం సేమియా వేసి ఇంకా అవైతే కాల్చాను అనమాట. ఒక యాలక్కాయ కూడా దంచేసి వేసానండి. ఇంకా సగ్గుబియ్యం పూర్తయిన తర్వాత దాని మీద మూత పెట్టానండి. లోపల ఆవిరికి ఇంకేమైనా ఉడకాల్సింది ఉంటే ఉడికిపోద్దని చెప్పేసి మూత పెట్టాను. ఆ తర్వాత పక్కనే రైస్ కూడా ఉడకబెట్టేసి చల్లారిపోకుండా ఉండడం కోసం థర్మాకోల్ బాక్స్ ఉంటే అందుట్లో పెట్టానండి. యూట్యూబ్లోని రీసెంట్గా ఒక వీడియో చూశాను అనమాట. ఈ థర్మాకోల్ బాక్స్లో పెడితే మనకి మార్నింగ్ వండిన రైస్ అన్నా సరే ఈవినింగ్ వరకు కూడా వేడిగా ఉంటుందని చెప్పేసి చూశాను వీడియో. సరే చూద్దాం అసలు ఇది వర్క్ అవుద్దా లేదా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. నేను పెట్టినప్పటి నుంచి అయితే ఒక 2 అవర్స్ అయింది పెట్టేసి. బాగానే వేడిగా ఉంది. కాకపోతే మనం ఏంటంటే పొద్దాక మూత తీయకూడదు, తీస్తే ఆవిరి అనేది పోద్ది కదా, వేడిగా ఉండదన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే కర్రీ కూడా ఏం చేయలేదండి. ఇంకా ఇవాళ అయితే నిమ్మకాయ పచ్చడి కొంచెం చికెన్ పచ్చడి కొంచెం ఉంటే నేను తిన్నాను అనమాట. ఇంక అప్పటికి చిన్నోడికి అయితే ఫీవర్ రాలేదు కదా, తినేసాను. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.